ఇలా ఇప్పుడు ఈ సందర్భంలో ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నాను. మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి. ఈ సినిమా వాళ్ళ సమస్యలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి చిరంజీవి, మరి మీ అబ్బాయి మహేష్ బాబు ఇలా అందరూ వెళ్ళినప్పుడు ఆ రోజు ఆళ్ళు చేస్తున్న విజ్ఞప్తి కావచ్చు, లేకపోతే గేట్ బయటే ఆపి నడిపించిన విధానం కావచ్చు. ఎలాంటి ఇండికేషన్ ఎళ్ళుంటదండి? అంటే అరేంజ్ చేసిన వాళ్ళు కరెక్ట్‌గా చేయలేదు. హ్మ్. ముందు ప్రాపర్‌గా బ్రీఫ్ చేయలేదు. కానీ అది బయటికి మాత్రం బాగా చాలా వేరే ఇండికేషన్ వచ్చింది. అంటే ఆహ్, ఎంత కాదనుకున్నా స్టార్స్‌గా ఉన్నోళ్ళకి ప్రజాభిమానమే కదా ఉన్నది. అది అందులో హీరో, డబ్బులు, సినిమాలు కాదు. అదే కరెక్ట్ కాదు. ఆ! ఎవరు చేసినా అది ఎందుకెళ్లారో తెలీదు. హ్మ్. దే వాంట్ టు కంగ్రాచ్యులేట్ హిమ్. లేకపోతే ఒక టీమ్‌గా వెళ్ళాలంటే ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ ఉంటే హీరోలకు సంబంధం లేదు. హ్మ్. మా నుంచి ఫిల్మ్ ఎళ్ళినట్టు. ఛాంబరో, కౌన్సిలో ఏదో ఉంటాయి. ఓకే. ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్. హ్మ్. లేకపోతే సీఎం అయ్యేటప్పుడు కంగ్రాచ్యులేట్ చేయడం అనేది అది నామినల్ పేపర్ ద్వారానో, ట్విట్టర్ ద్వారానో చేస్తారు. లేకపోతే వెళ్ళి ఒక సెలవు కప్పొస్తారు. ఇండివిజువల్‌గా వెళ్తారు కానీ అందరూ కలిసికట్టుగా ఎప్పుడు వెళ్ళరు. హ్మ్. ఇంతవరకు వెళ్ళిన సాంప్రదాయం లేదు. అరేంజ్ చేసిన వాళ్ళు పర్పస్ తప్పు. ఇండస్ట్రీ సమస్య అయితే హ్మ్. ఒక కౌన్సిలో ఛాంబరో వెళ్తుంది. ఇండస్ట్రీ సమస్యగానే ఎళ్లారు. ఆ రోజు చిరంజీవి కావచ్చు, లేదా మహేష్ బాబు గారు కావచ్చు, రాజమౌళి కావచ్చు, ప్రభాస్ కావచ్చు అందరూ. వీళ్ళు ఇండివిజువల్‌గా ఎవరైనా కలవచ్చు. వెళ్ళి సెలవు కప్పి రావచ్చు. ఇది కంగ్రాచ్యులేట్ చేయడం అయితే. ఇండస్ట్రీ సమస్య అయితే హీరోలకు సంబంధం లేదు. హ్మ్. ఇండస్ట్రీ సమస్య ఛాంబర్ కానీ, కౌన్సిల్ కానీ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ ఎవరైనా చేయాలి. ఇప్పుడు చెప్పండి.